హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది వీడియోస్ పెట్టక. కొన్ని ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఇలా చాలా ఉన్నాయి. సో, అందువల్ల పెట్టలేదు నేను. సో, ఆ రోజు కొనుక్కున్న వాక్యూమ్ క్లీనర్ గురించే పెట్టాలనుకున్నా. బట్ అది కుదరలేదనమాట. సో, చాలా రోజులైపోయింది. సో, ఇంకా మీతో డైలీ పెట్టాలనుకుంటున్నాను. సో, కైండ్లీ సపోర్ట్. అండ్ ఇది చూసారంటే నేను ఆ రోజు పెట్టాను కదా వాక్యూమ్ క్లీనరు. సో, షార్ట్లో. సో, దాని యొక్క ఫుల్ లెంత్ వీడియో అనమాట. అంటే ఇందులో మొత్తము సో అది ఏమేమి ఎక్కువగా మనం దేనికి యూస్ చేసుకోవచ్చు అనేది నేను ఇందులో చూపిస్తున్నాను. సో మనం ఇలా ఈజీగా హ్యాండిల్ పట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ రూమ్ కావాలన్నా తీసుకువెళ్ళడానికి అది బాగుంటుంది అనమాట. ఈ పక్క చూపించిన బటన్ వచ్చి మనము ఆ వైరు లాగడానికి పెట్టుకోవడానికి అనమాట. ఈ పక్క ఉన్న బటన్ అయితే మనము మిషన్ ఆన్ చేసుకోవడానికి అనమాట. సో అండ్ ఇది వచ్చి మన డస్ట్ని మొత్తం కలెక్ట్ చేసుకునే బాక్స్. సో ఇలా బాక్స్ ఉండడం వల్ల ఏమంటే మనం మళ్ళీ తీసి రిమూవ్ చేసి మరి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది అనమాట. 2 డిఫరెంట్ ఉన్నాయి కదా, ఆ పక్క రౌండ్గా ఒకటి, ఈ పక్క ఒకటి. సో అందులో కొన్ని ఏవైనా హెయిర్ ఇలాంటివన్నీ కూడా మాటుకుంటుంది. సో ఈ పక్క అయితే డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది లోపలికి. సో ఈ చిన్న బాక్స్లోకి అంతా వెళ్ళినాక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కింద వచ్చి వాళ్ళు జస్ట్ ఇలా రోల్ అయ్యే వీల్స్ ఇచ్చారు కాబట్టి ఈజీగా ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కి లాక్కొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మన మెయిన్ పార్ట్ ఇందులో. సో ఇక్కడ బ్రష్ చూపించాను కదా, సో అది ఎలా మ్యాట్స్ పైన అంతా మనం యూస్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను. దానికి ఇచ్చిన ఐటమ్స్ ఇవన్నీ అనమాట ఒక్కొక్కటి. సో ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో ఫస్ట్ అయితే ముందర మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ కనెక్ట్ చేసేది అయితే బ్లోవర్ అనమాట. ముందర కనెక్ట్ చేసేది అయితే మనకి ఎక్కడెక్కడ డస్ట్ అలాంటివన్నీ. సో ఇది చూడండి, ఈజీగా మీకు చూపించడానికి నేను చేశాను అనమాట. సో మామూలు తక్కువ స్పీడ్ పెట్టుకొని చేసేది, ఇది ఎక్కువ స్పీడ్ పెట్టుకొని చేసేది అనమాట. అంటే దాంట్లోనే మనకు స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉందన్నమాట, తక్కువ ఎక్కువ అనేసి. సో ఇప్పుడు మీరు పప్పులు కానీ ఏవైనా కానీ కింద పడిపోయినా ఈజీగా తీసేసుకుంటుంది. సో అడ్డు అనేది అంటే పెద్దగా ఏమైనా ఇంకా అంటే పోవు, కానీ ఇలా చూసారా మ్యాట్ పైన కూడా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. మ్యాట్ మనం మిదిలిచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మ్యాట్ మీద కూడా ఇలా ఈజీగా యూజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇచ్చిన ఐటమ్. సో ఇదేంటంటే డస్ట్ తీసేస్తుంది. ఇప్పుడు లైక్ ఇలా స్పీకర్స్ పైన కానీ లేకపోతే ఈ మూలలు ఉంటాయి కదా, మూలల్లో మనం చేపెట్టలేము అలాంటి చోటంతా ఈజీగా తీస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది బ్లోవర్ వెనకాల. సో ముందర పెట్టి మనం పైప్ ఇంతసేపు క్లీన్ చేసాము, ఈ బ్లోవర్ వచ్చి వెనకాల కనెక్ట్ చేయాలన్నమాట. సో దీన్ని బ్లో చేసినప్పుడు ఎంత స్పీడ్ ఉంది అనేది మీకు ఇలా చూపిస్తున్నాం అనమాట నేను. సో అవి ఎగిరేలాగా కనిపిస్తున్నాయి కదా, సో అలా అంత బ్లో ఉందన్నమాట దాంట్లో. అంత స్పీడ్ ఉంది. సో వీటితో మన స్పీకర్స్ క్లీన్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏది కావాలన్నా అది ఈజీగా క్లీన్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ఉంది ఇందులో. అండ్ రెండోది ఏంటంటే నేను మీకు ముందు చూపించిన ఐటమ్స్తోనే మేము ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసుకున్నాము. చాలా బాగా వచ్చిందనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను లాస్ట్లో. సో ఇందులో నెగిటివ్ పాయింట్స్ అంటే ఏముండదు, ఒక సౌండ్ ఎక్కువ ఉందండి కొంచెం. అది ఒక్కటే, మనం చేసినంతసేపు సౌండ్ చాలా కష్టం అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు డస్ట్ చూపిస్తాను చూడండి. మనం ఇంతసేపు క్లీన్ చేసిన డస్ట్ అంతా కూడా కలెక్ట్ అయింది ఈ బాక్స్లో అనమాట. ఈ డస్ట్ అంతా కూడా కలెక్ట్ అయిందనమాట. సో ఇది మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కావాలంటే కూడా మీరు వాష్ చేసుకొని కూడా సో మనము డ్రై చేసి పెట్టుకొని మళ్ళీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం డస్ట్ అంతా అయితే కూడా కలెక్ట్ చేసేసింది. సో ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది. బట్ కొంచెం సౌండ్ ఉంటుంది, అది ఇంకా కామనే అండి, మనం చేసుకోవాలనుకుంటే ఉంటుంది. ఇది ఎక్కువగా విండోస్ కాడ కానీ లేకపోతే మనం కర్టన్స్ పైన కానీ యూస్ చేసి డస్ట్ని రిమూవ్ చేయొచ్చు. సో ఫ్యాన్ అయితే ఎంత క్లీన్గా రిమూవ్ అయిందంటే అప్పుడు మేము చూపించలేకపోయాను, బట్ ఇలా లాస్ట్లో చూపిస్తున్నాను. అండ్ ఇది మేము నెట్ ఉన్నది విండోకి, అది కూడా బాగా క్లీన్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 12,000. థ్యాంక్ యూ.